సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రభుత్వం జూలై 23న బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్ను తీసుకొస్తున్నారు. ఇక మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే. ఇక దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ను సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త ప్రభుత్వం జూలై 23న బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, అయితే బడ్జెట్ కి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు కూడా ఫిబ్రవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం విడుదల చేసే బడ్జెట్ ఈసారి ఎన్నికల మూలంగా ఆలస్యమైందని చెప్పుకోవాలి. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ని 2024 అదేవిధంగా 2025 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ని వారు ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్ పూర్తి సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. కాకపోతే బడ్జెట్ కి ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 6 నెలల ముందు నుంచి కూడా పూర్తిగా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తోటి అదేవిధంగా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో భారతదేశంలో బడా వ్యాపారవేత్తలు కావచ్చు, అదేవిధంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కూడా సమావేశాలు అయ్యి అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించడమే కాకుండా ఆర్బీఐ అదేవిధంగా డిఫరెంట్ బ్యాంక్ సెక్టార్స్ సంబంధించిన పెద్ద స్థాయి అధికారులతో కూడా నిర్మలా సీతారామన్ మీటింగ్ అయిన తర్వాతే బడ్జెట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి అంత సమయం లేకపోవడం తోటి మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా పూర్తిగా ఈ బడ్జెట్ వ్యవహారం పైనే నిర్మలా సీతారామన్ నిమగ్నమని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో ప్రస్తుతం డిఫెన్స్ సెక్టార్ అదేవిధంగా రైల్వే సెక్టార్ తో పాటు గృహ యోజన కింద అంటే ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టించడం అదేవిధంగా వాళ్ళ హోమ్స్ అన్నిటికీ కూడా సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో మోడీ గవర్నమెంట్ ముందుకు సాగుతున్న తరుణంలో ఎక్కువగా డిఫెన్స్ సెక్టార్ పైన అదేవిధంగా రైల్వేస్ పైన మరో విధంగా చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసుకున్నట్టయితే రోడ్స్ అండ్ రైల్వేస్ తో పాటు గృహ నిర్మాణ యోజన కూడా ఎక్కువగా ఫోకస్ లో ఉందని చెప్పుకోవాలి. అయితే
ఓటాన్ అకౌంట్ లో ఏవైతే సెక్టార్స్ పైన ఫోకస్ పెట్టారో అదే సెక్టార్స్ పైన ఈసారి కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి శిరీష. కాకపోతే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడడానికి ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా బీఆర్ సీఎం నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి రాష్ట్రాలకు కూడా బడ్జెట్ లో కీలకమైన ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టు ఏపీకి అమరావతి డెవలప్మెంట్ తో పాటు ఏపీ డెవలప్మెంట్ కి కూడా ఈ బడ్జెట్ లో ఎటువంటి అంశాలను ప్రకటించున్నారనేది అయితే కీలకంగా మారిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ మానస్.